చేతిలో కోడిని పట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతున్న ఈ మహిళలంతా చికెన్ బిజినెస్ చేసుకునే వాళ్ళనుకుంటే పప్పులో కాలేసినట్టే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయిన ఓటర్లే వీళ్ళు. తమల జూబ్లీహిల్స్ ఓటర్లు మోసపై గోసపడద్దంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు మహిళలు. ఆహనా పెల్లంట సినిమాలోలా కోట శ్రీనివాసరావు లాగా రేవంత్ సర్కారు తమను ఊరించి మోసం చేసిందని జనాలకు వివరిస్తున్నారు. 420 హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కూడా రాకుండా ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వినూత్న ప్రచారంపై ఇప్పుడు జూబ్లీహిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి 6,000 ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు, పట్టాలు ఇస్తానని ఇయ్యలేదు, గ్యాసులు 500 అన్నది ఇయ్యలేదు, 2,500 మహిళలకు అన్నది ఇయ్యలేదు, 4,000 పింఛన్ అన్నది ఇయ్యలేదు. ఇవన్నీ ఏమీ ఇయ్యలేదు. మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయట. ఇక్కడ మీరు మంచాలను చూసి ఓట్లు వేయండి, మోసం చేసిన వాళ్ళకి ఓట్లు వేయరు. లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది, తినడానికి ఉండదు. ఇక్కడ కూడా అట్లనే ఇస్తాను అంటున్నంట. మీరు కూడా మోసపోకండి, మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి. అందరికి తినడానికి కోట శ్రీనివాసరావు సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన ఇట్లనే ఆశలు పెట్టి చూపిస్తారు. మీరు కూడా మోసపోకండి. కంటోన్మెంట్ నుంచి వచ్చినాము. మా దగ్గర ఉప ఎలక్షన్లు జరిగాయి. మాకు వారు హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఏమి కాలేదు. ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోతారని మీకు చెప్పడానికి వచ్చాము. 6,000 ఇల్లు అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఇళ్ల పట్టాలన్నాడు, అది కూడా ఇవ్వలేదు. 2,500 పథకం అన్నాడు, అది కూడా లేదు. ఆహనా పెళ్ళంట సినిమాలో కోడిని చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు. ఆ మోసపోతామాడే మీరు మోసపోకండి. కంటోన్మెంట్ నుంచి వచ్చినాం. 6 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏది చేయలేదు. ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు ఇవ్వలేదు. ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. పింఛన్ ఇస్తానని పింఛన్ ఇవ్వలేదు. మీరు కూడా మోసపోకండి, మేము మోసపోయినట్టు.